వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. మహిళను అవమానిస్తే మీ నాయకుడు సంతోషిస్తారా? కడప మేయర్ను నిలదీసిన టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి. సైడ్కి రావాలమ్మా, మీరు మేడం వెనక్కి వెనక్కి. కడప నియోజకవర్గంలోని మహిళలను అవమానిస్తే వాళ్ళ నాయకుడు సంతోషిస్తాడనో, లేకపోతే ఇలా చేయకపోతే నా కుర్చీ ఉన్న పీకేస్తాడనో, లేకపోతే ఈ యొక్క సభలో ఉన్న కార్పొరేటర్లు ఈయన కుర్చీ పీకేస్తారనో, మరి ఏమి భయం పట్టుకుందో కానీ ఈ కుర్చీల ఆట మొదలు పెట్టారు. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను, గత 8 సంవత్సరాల నుంచి ఇదే వ్యక్తి, ఇదే పెద్ద మనిషి లయోలా కాలేజ్ వాకర్ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చిన ఎంపీ కేశవన్ శివనాథ్. కరోనా సమయం నుంచి ఎంతో మంది వృద్ధులు, మహిళలు అని వాళ్ళు నిత్యం గత 25 నుంచి 30 సంవత్సరాల వరకు లైలా కాలేజీలో వాకర్స్ అసోసియేషన్ కింద ఫామ్ అయ్యి లైలా కాలేజీలో వాకింగ్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఏ రోజు కూడా వాళ్ళ వాకింగ్ నడకని పూర్తి చేసుకుని మళ్లీ క్రమంగా వాళ్ళు విధుల్లోకి వెళ్లిపోయే వాళ్ళు అందరూ కూడా అందరూ న్యూట్రల్ సిటిజన్స్, అన్ని రకాల కులాలు, మతాలు అందరూ కూడా దీంట్లో వాకింగ్ చేస్తూ ఉంటాయి. గత 30 సంవత్సరాల నుంచి లైలా కాలేజ్ యాజమాన్యం కూడా బ్రహ్మాండంగా సహకరించింది. వాళ్ళ లైలా కాలేజ్ అనేది విజయవాడకి చాలా ప్రతిష్టాత్మకమైన సంస్థ. తప్పకుండా అటువంటి సంస్థలు మనలన్నీ ఉండి మా బిడ్డల భవిష్యత్తు బాగుండాలని అందరూ కోరుకుంటున్నాం. ఇక్కడ అందరం కూడా తప్పకుండా లైలా కాలేజీ అంతకు ముందున్న యాజమాన్యం కానీ, ఫాదర్స్ కానీ ఇప్పుడు వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకెళ్లగలిగారు. మేమందరం ఒకటే కోరుకుంటున్నాం. గత 3 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది కూడా యాజమాన్యం అందరూ కాదు, ఎవరో ఒక వ్యక్తి వల్ల పడే ఇబ్బందులు ఇటువంటివన్నీ. ఆ వ్యక్తిని కూడా ఒకటే కోరుతున్నాం, ఇక్కడ అందరి దృష్టి, అందరి ఆరోగ్య దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే ఎంతో మంది 60 సంవత్సరాలు దాటిన వారు ఉన్నారు. వాళ్ళు ఉదయం పూట 6 గంటల నుంచి 7 గంటల వరకే మీ కాలేజీ యొక్క గ్రౌండ్ వాడతారు. మాది వచ్చింది ప్రజాప్రభుత్వం. నారా చంద్రబాబు నాయుడు గారి ఒకటే కోరతారు, ప్రతిరోజు ప్రతిదీ కూడా పాజిటివ్ గా ఆలోచిస్తున్నా అంటారు. కాబట్టి మేము అందరం కూడా ఇక్కడ పాజిటివ్ గా ఆలోచించే వ్యక్తులం కాబట్టి ఒకటే కోరుతున్నాం లైలా కాలేజీ యాజమాన్యాన్ని కూడా, మీరు కూడా ఒక ఆర్గనైజేషన్, మేము ఎటువంటి ప్రజాసేవ చేయాలి కూడా మీరు కూడా అటువంటి ప్రజాసేవ చేయాలి. ఆ సేవలోనే నిమగ్నమై ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు కూడా లైలా కాలేజీ యాజమాన్యం అటువంటి సేవలోనే నిమగ్నమై ఉన్నారు. తప్పకుండా వాళ్ళు కోరేది కూడా ఒక వాకింగే కాబట్టి అది మీరు సేవలాగా భావించి తప్పకుండా దాన్ని అనుమతి ఇవ్వాలని కోరుతున్నాం. ఈ సమస్య తీవ్రతని దృష్టిలో ఉంచుకుని మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి నేను, గద్దె రామ్మోహన్ రావు కూడా తీసుకువెళ్తాం. అంతకుముందు కూడా తీసుకువెళ్లడం జరిగింది, పెద్దలు చాలా మంది దగ్గర తీసుకువెళ్లడం జరిగింది. పరిష్కారం వస్తుందని గత 4 రోజుల నుంచి వీళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. కానీ పరిష్కారం రాలేదు. కాబట్టి 2-3 రోజుల్లో ఈ సమస్యని నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారం అయ్యే విధంగా, శాశ్వత పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తాం. ఈ నెల 26, 27, 28 తేదీల్లో శ్రీకాకుళం జిల్లా కేంద్రంగా అఖిల భారత యువజన సమాఖ్య 22వ రాష్ట్ర మహాసభ నిర్వహించబోతున్నామని ఏఐవైఎఫ్ నాయకులు తెలిపారు. అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ రాష్ట్ర 22వ మహాసభలు శ్రీకాకుళం జిల్లా కేంద్రంగా
మొట్టమొదటిసారిగా జరగబోతూ ఉన్నాయి. ఫిబ్రవరి 6, 7, 8, 9 తారీఖుల్లో ఈ మహాసభలో 26 జిల్లాల నుంచి వేలాది మంది యువత, నిరుద్యోగ యువతను సమీకరణ చేసి ప్రదర్శన బహిరంగ సభలను నిర్వహించబోతూ ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో లక్షల సభ్యత్వానికి ప్రాతినిధ్యం వహిస్తూ 600 పైచిలకు యువజన ప్రతినిధులు 26 జిల్లాల నుంచి 175 నియోజకవర్గాల నుంచి ప్రతినిధులుగా పాల్గొనబోతూ ఉన్నారు. ముఖ్యంగా దేశంలో, రాష్ట్రంలో యువత ఎదుర్కొన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలను పరిష్కరించేటువంటి వేదికగా పోరాటాలు రూపకల్పన చేయడానికి ఈ మహాసభలు దోహదపడతాయి. ఇందులో కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పాలక వర్గాలు రెండు కూడా దేశంలో కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి విధానాలను అన్ని స్థాయిల్లో కూడా తీసుకొని రాబోతూ ఉన్నారు. కార్పొరేట్లకేమో లక్షల కోట్ల రూపాయలు రాయితీలు కల్పిస్తూ ఉన్నారు. 10 సంవత్సరాల కాలంగా సమగ్రమైనటువంటి యువజన విధానాన్ని ఈ దేశంలో అమలు చేయండి, యువకులను ఈ దేశ ఆర్థికాభివృద్ధిలో భాగస్వాములు చేయండి, వారికి ఉద్యోగ ఉపాధి కల్పనలో గ్యారెంటీ ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంటే ఈ సమస్య మాత్రం నానాటికి పరిష్కారం కావడం లేదు. మాజీ మంత్రి పేర్ని నానిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఫైర్ అయ్యారు. నమస్కారం. పేదల బియ్యాన్ని పంది కొక్కులాగా తిన్నటువంటి పేరుని నానిని గురి తీయాలి. ఇదంటే చెప్పే ఈ శ్రీరంగ నిధులు దూరేయి అని ఇతను చేష్టలు అలా ఉన్నాయి. ఇతను ప్రతి చిన్న విషయానికి మీడియా ముందుకు వచ్చి కోటిన నాయకులు వాళ్ళని కాదు, వీళ్ళని కాదు, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, భువనేశ్వరి గారిని, ఎవరిని పడితే వాళ్ళని ఇష్టానుసారం మాట్లాడమే కాకుండా కులాల పేరుతో వాళ్ళ ఇష్టానుసారం మాట్లాడినటువంటి వ్యక్తి ఇవాళ గత వైసీపీ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర పేరుతో నిధులను దోచేశారని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. స్పోర్ట్స్ మినిస్టర్గా వర్క్ చేసినప్పుడు పెద్ద ఎత్తున గ్రౌండ్స్ను డెవలప్ చేయడానికి ఆ రోజున ఎన్ఆర్జీఎస్తో కూడా లింక్ చేసి మరి ఆ రోజున స్కూల్ ప్లే గ్రౌండ్స్ అన్నీ కూడా డెవలప్ చేయడం జరిగింది. వాళ్ళకి కిట్స్ కానీ అవన్నీ కూడా పెద్ద ఎత్తున అందించడం కూడా జరిగింది. అదే కాకుండా ఇంటర్నల్ కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేశాం. సీఎం కప్ అని ఆ రకంగా ఆ రోజున కండక్ట్ చేయడం జరిగింది. కానీ లాస్ట్ 5 years కూడా ఆడుదాం ఆంధ్ర పేరుతో మొత్తం కూడా నిధులను దోచే కార్యక్రమం జరిగింది. మరి ఈరోజు మళ్ళీ మరి అన్ని ప్రాంతాల్లో కూడా ఈ క్రీడా కార్యక్రమాలు చేస్తున్నాం. స్టేడియంస్ అభివృద్ధి చేయబోతూ ఉన్నాం. అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో వచ్చే నిధులతో డెవలప్మెంట్ కాకుండా ప్రైవేట్ పార్ట్నర్షిప్తో కూడా ఇవాళ స్టేడియంస్ని డెవలప్ చేయాలనే లక్ష్యంతో ప్లానింగ్ జరుగుతుంది. అందులో భాగంగానే మచిలీపట్నంలో ఖేలో ఇండియా కార్యక్రమం కింద లాస్ట్ గవర్నమెంట్లో మేము ఇక్కడ ఒక 13.5 ఎకరాలు ల్యాండ్ని మేము ఐడెంటిఫై చేసుకుని ఆ రోజు ఖేలో ఇండియా నుంచి 8 కోట్లు అథ్లెటిక్ ట్రాక్ కోసం, 5 కోట్ల రూపాయలు ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పూల్ కోసం, 13 కోట్ల రూపాయలకి టెండర్లు పూర్తయినాయి. మెటీరియల్ దింపారు, పనులు స్టార్ట్ చేసాం. అనిల్ కుంబ్లే గారి చేతుల మీదుగా పనులు కూడా ప్రారంభించుకుంటే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వంలో మరి ఆనాడు మంత్రిగా ఉన్నటువంటి పేర్ని నాని గారు దాన్ని రాకుండా చేయటమే కాకుండా ఆ స్థలాన్ని వాళ్ళ సొంత అవసరాల కోసం వాడుకునే విధంగా మొత్తం ల్యాండ్ క్లాసిఫికేషన్ కూడా మార్చేశారు. మళ్ళీ ఇప్పుడు అవన్నీ కూడా క్యాన్సిల్ చేసి తిరిగి మళ్ళీ దాని స్టేడియం నిర్మాణం కోసం మొన్ననే కలెక్టర్ గారి నుంచి తీర్మానం తీసుకున్నాం. దాన్ని బేస్ చేసుకుని దానికి ఒక డిపిఆర్ తయారు చేసి ఇవాళ అథ్లెటిక్ ట్రాక్ కానీ, ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పూల్ కానీ, క్రీడాకారులు ఉండడానికి కావాల్సినటువంటి వసతి గృహాలు కానీ, అక్కడే స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఏదైతే హాకీ కానీ, ఫుట్బాల్ కానీ, క్రికెట్ కానీ ఆడుకునే విధంగా అది రూపకల్పన చేసి సుమారుగా 18 కోట్ల రూపాయలు అవుతుంది. డిపిఆర్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి మళ్ళీ తిరిగి శాంక్షన్ తెచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేసుకోవడం జరుగుతుంది. అట్లాగే క్రికెట్ అసోసియేషన్, ఏపీ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు కేసీఎన్ చిన్ని గారిని కూడా రిక్వెస్ట్ చేస్తే వారు కూడా ఒక 5 ఎకరాల్లో ఇక్కడ స్టేడియం డెవలప్ చేయడానికి, క్రికెట్ స్టేడియం డెవలప్ చేయడానికి వారు కూడా ముందుకు వచ్చారు. దానికి కూడా ఇవాళ స్థలం
ఎయిర్పోర్ట్ రోడ్లో ఐడెంటిఫై చేసాం. త్వరలోనే దాన్ని ప్రారంభించుకోవాలని ప్లాన్ చేస్తున్నాం. ఇదే కాకుండా కొన్ని ఇండోర్ స్టేడియంస్ కానీ, స్కేటింగ్ కోర్ట్స్ కానీ, క్రీడలకు ఎక్కువ పెద్ద ఎత్తున ఇక్కడ అవకాశాలు కల్పించారు. కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాలకు పరాకాష్ట అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యామిని శర్మ అన్నారు. పార్లమెంట్లో జరుగుతున్నటువంటి సంఘటనలు మనం చూస్తున్నాము. భారత చరిత్రలోనే ఒక మచ్చలాగా నిలిచిపోయేటటువంటి సంఘటనలు కూడా మనం చూసాము. ఆనందంతో 75 సంవత్సరాల ఈ స్వాతంత్ర భారతంలో భారతదేశం సాధించినటువంటి ప్రగతి, ఈ భారతీయ ప్రజల యొక్క జీవన ప్రమాణాలు ఏ విధంగా మెరుగయ్యాయి, ఇటువంటివన్నీ మాట్లాడుకోవడం కోసమని ఉభయ సభల్లోనూ కూడా కాన్స్టిట్యూషన్ డేకి సంబంధించి చర్చకి మొదలు పెడితే ఎప్పటిలాగానే అంటే గడిచిన 7 దశాబ్దాల నుంచి కాంగ్రెస్కి అలాగే ఆ గాంధీ ఫ్యామిలీకి ఏదైతే కుటుంబానికి ఉన్నటువంటి అలవాటు ఏదైతే ఉందో దాన్నే మళ్ళీ ఈసారి కూడా ప్రజలపైన రుద్దాలి అని చెప్పని భారతీయ జనతా పార్టీ పైన వారు ఒక రకమైనటువంటి నిందలు వేయాలి అని చెప్పని చేసిన ప్రయత్నాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. మనకు తెలుసు, ఒక సామెత ఉంది తెలుగులో, పుట్టకతో వచ్చింది పిడకలతో కానీ పోదు అని. అలాగే కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి, అసలు పెట్టిందే విదేశీయులు, కానీ అది పెట్టినప్పటి నుంచి కూడా ఏ విధంగా భారతదేశాన్ని, భారత ప్రజల్ని పట్టి పీడిద్దాము, అవినీతి చేసి భారతదేశ ప్రజల యొక్క రక్తాన్ని పీడిద్దాము, అవినీతి చేసి వాళ్ళ కుటుంబాన్ని సామ్రాజ్యంను ఏర్పాటు చేసుకొని దేశాన్ని ఎల్లకాలము మనమే పాలన చేయాలని చెప్పని వారి స్వార్థం ఉన్నదో మనం చూస్తూనే ఉన్నాం. ఎన్నో దేశ వ్యతిరేక చర్యలు కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తూనే ఉంది. దాన్ని ఎటువంటి చర్యలు కూడా అంటే చాలా భాగం కూడా భారతదేశ భూభాగం విదేశాలు ఆక్రమించుకోవడానికి అవకాశం ఇచ్చింది కూడా కాంగ్రెస్ హయాంలోనే. గత వారం చర్చలో చూస్తే పార్లమెంట్లో చాలా పెద్ద రగడ చేశారు. అమిత్ షా గారు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు పార్లమెంట్లో మాట్లాడినటువంటి ఒక సందర్భంలో కొన్ని సెకండ్లు, ఒక 10 సెకండ్లు వీడియో తీసుకొని దాన్ని ప్రజలకు తప్పు పట్టే విధంగా దాన్ని మిస్లీడ్ చేసి ఒక ఫేక్ నెరేటివ్ని ప్రజల మైండ్లో పంపించి భారతీయ జనతా పార్టీని బూచిగా చూపించే విధానంలో కాంగ్రెస్ పార్టీ అత్యంత దిగజారుడితనాన్ని ప్రదర్శించింది. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. అసలు పొద్దున లేస్తే రాజ్యాంగము అని చెప్పని ఒక పుస్తకం డైరీలాగా పట్టుకొని తిరుగుతూ ఉంటాడు రాహుల్ గాంధీ. కానీ ఇంతవరకు అందులో ఒక్క పేజీ కాదు కదా, ఒక్క పదము కూడా చదివినటువంటి దాఖలాలు కూడా లేవు. నిజంగా రాజ్యాంగాన్ని కనుక మొట్టమొదటిసారిగా రాసినటువంటి రాజ్యాంగాన్ని ఏదైతే ఇప్పటికీ కాంగ్రెస్ వారు కానీ ముఖ్యంగా రాహుల్ గాంధీ కానీ చదివి ఉండుంటే అందులో సనాతన ధర్మానికి రాముల వారి గురించి కానీ శ్రీకృష్ణుల వారి గురించి కానీ అందులో ఉన్నటువంటి అంశాన్ని కనుక వారు చదివి అర్థం చేసుకుని ఉంటే ఈ కాంగ్రెస్ పార్టీ లీడర్లకి భారతదేశపు ఆత్మ సనాతన ధర్మం అని అర్థమయ్యేది. వారు ఎప్పుడు అటువంటి చదివే ప్రయత్నం చేయలేదు కాబట్టే హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.